ఓకేనండి. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాము. క్రింది వానిలో సరి అయిన వాక్యాలను గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటెడ్ యాక్ట్ 2011లో చేశారు. ఆంధ్రప్రదేశ్ పంటల సేద్యదారుల హక్కు చట్టం 2019లో చేశారు. ఈ రెండు కూడా సరి అయిన వాక్యాలను గుర్తించండి అని ఇచ్చాడు. ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ బి రెండు సరి అయినవి, ఏ మరియు బి కాదు అని ఇచ్చాడు. ఇందులో ఆన్సర్ ఏ మరియు బి అండి. కౌలుదారులకు రుణాలను ఇవ్వటం కోసము ప్రవేశపెట్టబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటెడ్ యాక్ట్ అనేటువంటిది చేయటం జరిగింది. మనం రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడెడ్ అయిన తర్వాత 2019లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ అనేటువంటి దాన్ని, సేద్యదారుల హక్కు చట్టం అనేటువంటిది 2019లో ప్రవేశపెట్టారు. ఏ మరియు బి అనేటువంటివి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి. ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల చట్టం, ఇంతకుముందు చెప్పాను, సేద్య పంటదారుల చట్టం 2019లో సరి అయినది గుర్తించండి. ఓకేనండి. అండర్ దిస్ యాక్ట్, ఈ చట్టం కింద భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా 11 నెలల కాలానికి కౌలు రైతులకు కార్డులను అందిస్తున్నారు. కరెక్టేనండి. 12 మంత్స్ ఇయరు, 11 మంత్స్ మాత్రమే ఇస్తాడు. తాను పండించేటువంటి పంటను తాకట్టు పెట్టుకొని బ్యాంకులు రుణాన్ని ఇస్తున్నాయి. ఎవరైతే కౌలుదారులు తాను పంటను పండిస్తాను అని చెప్పి తాకట్టు పెట్టి ఆ పంటను రుణాన్ని తీసుకోవటానికి అవకాశం ఉంది. ఈ కార్డుపై పంట రుణము తీసుకుంటే పూర్తిగా చెల్లించాల్సిన బాధ్యత సాగుదారుదే, కౌలుదారుదే. ఒకవేళ రుణం కట్టకుంటే ఆ బాధ్యత భూ యజమానిపై ఉండను. కాదండి, ఉండదు. దీనికి ఎవరైనా భూ యజమాని ఒప్పుకుంటాడా అసలు ఈ పాయింట్ని? అసలు ఒప్పుకోరు. కాబట్టి బి ఆప్షన్ ఈజ్ అ రాంగ్ ఆప్షన్. దేవాదాయ భూములను సాగు చేస్తున్న వారు కూడా ఈ కార్డును పొందవచ్చు అని ఇచ్చాడు. ఏ మరియు సి ఈ రెండు ఆప్షన్స్ కరెక్ట్ అండి. మనకు టెంపుల్స్కి సంబంధించినటువంటి ల్యాండ్కి, అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా ఈ కార్డు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుందండి. ఏ మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో 2023-24 సంవత్సరాల్లో వ్యవసాయ పరపతి విధానములో సరి అయిన వాక్యాలను గుర్తించండి. 2023-24 సంవత్సరాల్లో ఇక్కడ అగ్రికల్చర్ లోన్కి సంబంధించింది అడిగాడండి, క్రెడిట్ ప్లాన్ మీద. 2023-24 సంవత్సరాలలో క్రెడిట్ ప్లాన్ 2,31,000 crores. ఓకే. కాగా 31 మార్చి 2024 నాటికి వ్యవసాయ రుణాలు ఎంత మంజూరు చేశారండి అంటే 2,68,250 crores రూపీస్ అంట. ఇది మనకు ఆర్థిక సర్వేలో ఇచ్చాడు. దాదాపుగా 116%, అనుకున్న దానికంటే ఎక్కువగానే ఇచ్చారు. 16%, 100% అనుకున్నారు. 2,31 crores, 2,31,000 crores ఎంతవరకు ఇచ్చారండి అంటే అనుకున్న దానికంటే ఎక్కువగానే మంజూరు చేశారు. నెక్స్ట్ 2023 ఖరీఫ్లో షార్ట్ టర్మ్ లోన్స్, స్వల్పకాలిక రుణాలు 87,320 కోట్లు కాగా ఎంతవరకు ఇచ్చారండి అంటే 82,329 కోట్లు. ఓకే. మరియు వ్యవసాయ టర్మ్ రుణాల కింద 47,620 కోట్లు. టర్మ్ లోన్స్ అంటే ఏంది? మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలు. పంట రుణాలను స్వల్పకాలిక రుణాలు అంటారు. 47,620 కోట్లు అనుకుంటే ఎంత పంపిణీ చేశారండి అంటే 58,603 కోట్లు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. 2023 రబీ సీజన్లో స్వల్పకాలిక పంట రుణము 60,000 కోట్లకు పైగా లక్ష్యాన్ని పెట్టుకుంటే 78,418 కోట్ల రూపాయలు, అంటే అనుకున్న దానికంటే ఎక్కువగానే రుణాన్ని ఇవ్వటం జరిగింది. వ్యవసాయ టర్మ్ రుణాల కింద 35,380 కోట్లు అనుకుంటే 48,903 కోట్ల రూపాయలు పంపిణీ చేశారని ఇచ్చాడు. ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి క్వశ్చన్. బట్ ఇది అగ్రికల్చర్లోనికి సంబంధించిందండి. ఆల్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఏ మరియు బి మరియు సి అనేటువంటిది ఆల్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. ఏ మరియు బి మరియు సి అనేటువంటివి ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న. ఓకే, ఇది కూడా డైరెక్ట్ ప్రశ్న అడిగాడండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25లో ప్రతిపాదిత వార్షిక క్రెడిట్ ప్లాన్ వ్యవసాయ రుణానికి ఎంత కేటాయించారు? మనకు బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో ఎంత అమౌంట్ కేటాయించారు అని ఇచ్చాడు అగ్రికల్చర్ లోన్స్కి. గన్ షాట్కి వచ్చానండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2,64,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దాదాపుగా అండి ఎంత శాతం ఎక్కువ అమౌంట్ కేటాయించారండి అంటే 14% పైగా అండి, 14.8% ఎక్కువ అమౌంట్ని కేటాయించారు గత సంవత్సరంతో పోలిస్తే. 2023-24 సంవత్సరాలలో 2,31,000 crores పైగా ఇస్తే ఈ సంవత్సరము మనకు 2024-25లో ఎంత క్రెడిట్ ప్లాన్ లక్ష్యాన్ని పెట్టుకున్నారండి అంటే 2,64,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. దీనిలో స్వల్పకాలిక రుణము అనేటువంటిది ఉంటుంది, పంట రుణాలు మరియు టర్మ్ లోన్స్ అనేటువంటివి ఉంటాయండి. అంటే మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలను టర్మ్ లోన్స్ అని అంటారండి. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరొక ప్రశ్న, 2024-25 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రకారము 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కింద బడ్జెట్ వెయ్యాల కింద మార్గాలను అవరోహణ క్రమంలో అమర్చండి. చూడండి ఇది ఎలా ఇచ్చాడో చూడండి. ఓకే, బడ్జెట్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఎలా ఉంది? అవరోహణ అంటే పైనుంచి ఎక్కువ నుంచి కిందికి. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము, వడ్డీలు, రుణాల చెల్లింపులు. ఓకే, మనకు యొక్క బడ్జెట్ మొత్తంలోనండి వాస్తవానికి రెవెన్యూ రాబడి 2,01,000 రూపాయల వరకు ఉంటే 2,01,000 కోట్ల రూపాయల వరకు ఉంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,35,000 కోట్ల రూపాయల వరకు ఉంది. అత్యధిక వ్యయం అండి. అంటే ఫస్ట్ ఆప్షన్లో ఏ ఉండాలండి, గన్ షాట్ అన్నిటిలో ఏ ఉంది. మూలధన వ్యయం అండి దాదాపుగా ఈ సంవత్సరం 32,000 కోట్లకు పైగా వచ్చింది. ఇంట్రెస్ట్ పేమెంట్స్, రుణాలను కనుక చూసుకున్నట్లయితే వడ్డీలు, ఇంట్రెస్ట్ పేమెంట్ అనేటువంటిది 28,000 కోట్ల రూపాయలు. 28,000 కోట్ల రూపాయలు ABCD 28,000 కోట్ల రూపాయల వరకు కడితే రుణాల చెల్లింపులకు 24,000 కోట్ల రూపాయల వరకు కడుతున్నాం మనకు ఇచ్చినటువంటి దాని ప్రకారం బడ్జెట్లో. అంటే ABCD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 56లో ఆన్సర్ ఏదండి అంటే 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మరొక ప్రశ్న, 2011-12 ఇయర్స్లో 2011-12 స్థిర ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి వృద్ధి రేటుకు సంబంధించింది క్రింది వానిలో ఏవి ఒప్పు? ఓకే అండి, 2011-12 స్థిర ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ GSDP వృద్ధి రేటు, ఓకే గత క్లాసుల్లో వివరణ ఇచ్చానండి దేని గురించి, వృద్ధి రేటుల గురించి ఇచ్చాడు. 2023-24 ఇయర్స్లో పారిశ్రామిక రంగంలో ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేసుకున్న ఉపరంగము నిర్మాణ రంగమా? కాదండి, నిర్మాణ రంగం కాదు కదా. ఇందులో పారిశ్రామిక రంగంలో ఎక్కువ వృద్ధి రేటు గ్యాస్ మరియు విద్యుత్తు నీటి సరఫరా మీద రావటం జరిగిందండి. ఓకే, నిర్మాణ రంగం మీద 10.5 వస్తే అది 14.2% వచ్చింది. అంటే ఆప్షన్ 1 ఈజ్ అ రాంగ్ ఆన్సర్. ఎక్కువ వృద్ధి రేటు వచ్చింది అది కాదండి, నిర్మాణ రంగము కాదు. 2023-24 సంవత్సరాల్లో పారిశ్రామిక రంగంలో తక్కువ వృద్ధి రేటు నమోదు చేసుకున్నది గనులు మరియు త్రవ్వకాలు. కరెక్టేనండి, గనులు మరియు త్రవ్వకాల వృద్ధి రేటు 5.5% వచ్చింది. 5.5. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తయారీ రంగంలో అయితే 5.8 అనేటువంటిది వచ్చింది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఏది ఒప్పు అన్నాడు, కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది అడిగాడండి. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం. 2022-23లో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో అత్యధిక లాభాలలో ఉన్న 3 పరిశ్రమలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఓకే, CPSE సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లాగానే SPSE స్టేట్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటివి ఉంటాయి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 51% అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి అనేటువంటిది SPSE యొక్క టార్గెట్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అత్యధిక లాభాలలో ఉన్నది APPDCL,
ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్. నెక్స్ట్ సెకండ్ వన్ APPFCL ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. థర్డ్ వన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ మూడు ఫస్ట్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఆంధ్రప్రదేశ్ పవర్ అండి, ఇది ఆంధ్రప్రదేశ్ పవర్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్, పోలీస్ కాదండి, పవర్ ఏపీ పవర్. విద్యుత్కి సంబంధించిందే మొదటి 2 స్థానాల్లో ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఫస్ట్ 1 ప్లేస్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 2వ స్థానంలో ఉంది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 3వ స్థానంలో ఉంది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 1956లో ఏర్పడింది. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను ఇస్తుందండి. ఇది 3rd ప్లేస్లో ఉంది. అవరోహణ క్రమంలో పేర్చండి అన్నాడు. మొదటి 3 అవరోహణ క్రమంలో ABC ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అర్ధగణాంక డైరెక్టరేట్కు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఇది ఆంధ్రప్రదేశ్ గణాంక డైరెక్టరేట్ అని ఇచ్చాడు, DES అండి, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్. 1971లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశారండి. అయితే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత విజయవాడకు మార్చారు. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అర్ధగణాంక డైరెక్టరేట్ అంశంలో సరి అయినది. ఇది విజయవాడ కేంద్రంగా, రాష్ట్రానికి సంబంధించింది విజయవాడ కేంద్రంగానే ఉందండి, కరెక్టే. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇది దేని లెక్కిస్తుందండి? మన రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయము, పరిశ్రమలు, సేవా రంగానికి సంబంధించినటువంటి వాటిని గురించి వివరణ ఇస్తుంది. గన్ షాట్కి వచ్చినండి, ఇది ఆన్సర్ చెయ్యవచ్చు. 1971లో ఏర్పాటు చేయటం జరిగిందండి. ఆన్సర్ A మరియు B అనేటువంటివి 2 కూడా ఆన్సర్సే. A అండ్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. 2 కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. నెక్స్ట్ మరొక ప్రశ్న, స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో సరి అయిన అంశాలను గుర్తించండి. ఓకే, GSDP, మన ఆంధ్రప్రదేశ్ GSDPలో వాటి గురించి అడిగాడు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, మొత్తం ఉపరంగాల సంఖ్య, సబ్ సెక్టార్స్, అలైడ్ సెక్టార్స్ 17 అని ఇచ్చాడు. నెక్స్ట్ గనులు వ్యవసాయ రంగంలో గలవు, మైనింగ్స్ ఈజ్ ద అగ్రికల్చర్ సెక్టార్ అని ఇచ్చాడు. 2023-24 ఇయర్స్లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో ఎక్కువ భాగము సేవా రంగం ద్వారా అందిస్తుందని ఇచ్చాడు. ఓకే, 3 ఆప్షన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనకు ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం అనేటువంటివి ఉంటాయి. మొత్తము ఇందులో ఉన్నటువంటి GSDPలో ఉన్నటువంటి ఉపరంగాల సంఖ్య 17 అండి, 17. ఓకే, పంట ఉత్పత్తులు ఉండొచ్చు, పశుపోషణ, అడవులు, ఓకే, ఇలాంటివి మొత్తం కూడా ఎన్ని ఉన్నాయండి? సబ్ సెక్టార్స్, పరిశ్రమలలోనూ ఉన్నాయి, సేవారంగంలోనూ ఉన్నాయి. మొత్తం టోటల్గా 17 టైప్స్ ఆఫ్ సబ్ సెక్టార్స్ ఉన్నాయి. అయితే గనులు ప్రాథమిక రంగంలో ఉంటాయండి, వ్యవసాయ రంగంలో ఉండవు. వ్యవసాయ రంగము అంటే ఏందండి? వ్యవసాయ రంగము అంటే ప్రాథమిక రంగము నుండి గనులను మినహాయించాలి. ప్రాథమిక రంగం నుండి గనులను మినహాయించగా వచ్చేదే వ్యవసాయపు రంగం. ప్రాథమిక రంగంలో ఉంటున్నాయి గనులు, కానీ వ్యవసాయ రంగంలో లేదు. ఇక్కడ ఆప్షన్ B ఈజ్ ద రాంగ్ ఆప్షన్. ఇది థర్డ్ అయితే, C ఆప్షన్ అయితే కళ్ళు మూసుకొని పెట్టచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కూడా గత క్లాసులో కూడా వివరణ ఇచ్చాడు. అత్యధిక వాటా GSDPలో దేని యొక్క వాటా ఉందండి అంటే సేవారంగం. దాదాపుగా మనకు అగ్రికల్చర్ సెక్టార్ మీద ఎంత వచ్చిందండి షేర్? 34% అయితే, ఇండస్ట్రియల్ సెక్టార్ ద్వారా 25% షేర్ వచ్చింది. సర్వీస్ సెక్టార్ ద్వారా అత్యధిక వాటా వచ్చింది, 40% పైగా వచ్చింది. అంటే ఆన్సర్ ఏమవుతుందండి అంటే A మరియు C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A మరియు C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనండి, ఇది కొన్ని ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్నల గురించి డిస్కషన్స్ చేశామండి. మనకి ఇంకా ఏమైనా టాపిక్స్ ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ కానీ కొన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి సంబంధించినటువంటి వాటి గురించి మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేస్తానండి.